వసంత్ సార్ ప్రార్థించినట్లుగానే మరి ఆ యొక్క కీర్తనకారుడు ఒక వేదనతో కూడిన ఆ పై భాగాన్ని చూస్తే ఈ కీర్తన ప్రారంభంలో పై వచనాన్ని చూస్తే దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధికి మొరుపెట్టిన ఒక విజ్ఞాపన ఒక మొరగా ఈ యొక్క కీర్తన కనపడుతుంది. ఆ విధంగానే మనం అర్థం చేసుకోవాలని చెప్పి ఆశపడుతున్నాం. అయితే కీర్తనకారుని యొక్క పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో ఈ యొక్క పై మాటను బట్టి చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మరి కష్టాలు, బాధలు, ఆ ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. కానీ ఆ సమయంలో మన యొక్క నిరీక్షణ లేదంటే మన యొక్క ప్రార్థన ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుంది అనేది ఈ కీర్తనలో మనము అర్థం చేసుకోవచ్చు. ఈ 2 వచనాలు, మొదటి 2 వచనాలు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము. నాకు చెవియొగ్గుము. నేను మొరలినాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ 2 వచనాల్లో కీర్తనకారుడి యొక్క ప్రార్థన గమనించినట్లయితే ఎంతో వేదన, ఎంతో బాధతో కూడినట్లుగా ఇక్కడ ఆయన ఆ బాధతో ప్రార్థిస్తున్నట్లు, నా కష్టదినాల్లో నీవు ముఖము చాటేసుకొనకు దేవా అని చెప్పి మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకంటే నా ఆదరణ, నా నా దిక్కు నీవే ఉన్నావు. నా కష్ట దినాల్లో నీవే మరి నన్ను పట్టించుకోకపోతే, నా నా విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ కాకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన్ని వేడుకున్నట్లుగా, వెంటనే దయచేసి నా ప్రార్థనకు వెంటనే ఉత్తరమిమ్ము. నా మొరకు నా మొర నీ వద్దకు చేరుకొనిమ్ము. అలాగే త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన తప్ప ఆదరణకర్త, ఆయన తప్ప సమాధానకర్త ఎవరూ లేరని చెప్పి గ్రహించినట్లుగా ఈ యొక్క కీర్తనకారుడు కనపడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్ని ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో వెంటనే ఆ పరిస్థితుల్లో మనము ఆయన పాదాలు పట్టుకొని ఆ సమాధానం వచ్చేలాగున అలాంటి నిరీక్షణతో కూడిన ప్రార్థన, అలాంటి ఆ యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన మనం కలిగి ఉండాలని చెప్పి ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవచ్చు. తన ప్రార్థనను ఆలకించాలని చెప్పి, తన ముఖాన్ని దాచుకోవద్దు అని చెప్పి కీర్తనకారుడు ఆసక్తితోటి, ఆయన పరిస్థితి, ఆ యొక్క కీర్తనకారు పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో దేవుడు తనని విడిచిపెట్టాడని కొన్ని మాట ఆయన అనుకుంటూ ఉంటాడు. కానీ మళ్ళా ఆయనే సమాధానంగా ఉండి, ఆయన మాత్రమే నన్ను ఈ ఇబ్బందుల నుంచి విడిపిస్తాడనే ఒక నిరీక్షణతో కూడిన మాటలు ఈ యొక్క 102వ కీర్తనలో మనకు కనపడుతూ ఉంటాయి. మనకు మనంగానైతే ఆ పరిస్థితి మనం మార్చుకోలేము. మనకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంత ఎంత అధికారం ఉన్నప్పటికీ, ఇంకా ఎన్ని విషయాల్లో మనము ఈ లోకానుసారంగా మనము పైవారిగా ఉన్నా కూడా, ఇగో ఇలాంటి పరిస్థితుల్లో మాత్రము దేవుడి సహాయం లేకుండా, దేవుడి యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మనకు మనంగా మార్చుకోవాలని చెప్పి ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఆ పరిస్థితుల నుంచి మనమైతే బయటపడలేం. ఎప్పుడైతే ఆ యొక్క నిస్సహాయ స్థితిని మన యొక్క దేవాది దేవుని చేతుల్లో పెడతామో, అప్పుడు అప్పుడు ఆయన ఆయన మనల్ని ఆ ఇబ్బందుల నుంచి, లేదంటే ఆ బాధల నుంచి, ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆ అప్పుల బంధకాల నుంచి చాలామంది ఏదైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఓకే. ఏదో మనం ప్రార్థించాలి కదా అన్న ఒక విధంగా ప్రార్థిస్తారే తప్ప, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను ఈ ఇబ్బందుల నుంచి బయట వేస్తాడు అన్న ఆ ఆలోచన లేని వారుగా కొంతమంది కనపడుతుంటారు. చెప్పుకోవడానికి విశ్వాసులే, చెప్పుకోవడానికి ప్రార్థనా పరులే, అనేక విషయాల్లో దేవుని కొరకు నిలబడ్డవారు ఉన్నప్పటికి కూడా, మరి వారు ఏ విషయాన్ని బట్టి బలహీనపడతారో తెలీదు. నా మటుకు కూడా మా దగ్గర ఒక ఉద్యోగం చేస్తున్న ఒక సహోదరి కూడా, చిన్నప్పటి నుంచి దేవుడిని ఎరిగిన సహోదరి. అండ్ ఆ చెల్లిని ఏదో హేళన చేయడం కాదు కానీ, మన నిరీక్షణ ఏ విధంగా ఉందో, మన యొక్క ఆ యొక్క మనం ఆధారపడే విధానము దేన్ని బట్టి ఆధారపడుతున్నామో, దేన్ని బట్టి మనకు విడుదల కలుగుతుందని చెప్పి
ఆలోచన చేస్తున్నామో కూడా మన ఆత్మీయ జీవితంలో పరిచయం చేసుకోవాలి. అంటే నేననే మాటేంటంటే, ఆ సహోదరికి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు తెలిసిన అక్కడ వెళ్లి ఒక ట్రీట్‌మెంట్ చేయించుకున్న తర్వాత కూడా కొంచెం బలహీనంగా ఉండి, మా ఇద్దరి మాటల్లో మాట్లాడుకున్నప్పుడు, "అన్న రేపు కూడా ఇదే పరిస్థితుంటే రేపు కూడా ఇదే పరిస్థితుంటే, మరి ఇంటికి వాళ్ళని పిలిపించుకొని ఒక సెలైన్ ఎక్కించుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. లేదంటే ఇంజెక్షన్ అయినా తీసుకోవాలన్నా" అని చెప్పి నాతో డిస్కస్ చేసింది. అయితే సరే మంచిదే. అంటే ట్రీట్‌మెంట్ చేసుకోకూడదు. మెడిసిన్ వాడకూడదని చెప్పి నేను అనడం కాదులే కానీ, కేవలం వాటి ద్వారానే మనకు ఆ విడుదల అంటే దేవుడి సహాయం లేకుండా, దేవుడి కృప లేకుండా, దేవుడి యొక్క ఆ యొక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా మనము మనకున్న ఇబ్బంది నుంచి బయటపడతాము అన్న ఆలోచనలో ఆ సహోదరి కనపడినప్పుడు, ఎంతవరకు చెప్పిద్దో, ఎంతవరకు మాట్లాడిద్దో అవన్నీ విన్న తర్వాత వెళ్ళే ముందు తను ఇంటికి వెళ్ళే ముందు, అమ్మ సరే పిలిపిస్తే రేపు మార్నింగు తమ్ముడిని పిలిపిద్దాంలే కానీ, ఒక 5 నిమిషాలైతే ఆయన పాదాలు పట్టుకొని ఆయన్ని అడగమా. ఒక్కసారైతే ప్లీజ్ దేవా అని ఆయన్ని బతిమిలాడినట్టుగా, ఒక తండ్రిని అడిగితే మనం ఏ విధంగానైతే అడుగుతామో, లేదంటే ఒక భార్య ఒక భర్తను అడిగితే ఏ విధంగానైతే మనం ఆధారపడినట్లుగా, ఒక పిల్లలు గూడా తల్లిదండ్రులతో ఏ విధంగా ఆ విధంగా అడిగి చూడరా అంత కాకుంటే మనము రేపు ఎళ్ళైనా పిలిపిస్తామని చెప్పి, ఆ మాట చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని నామానికి మహిమ. తెల్లారి మళ్ళా ఎంతో చక్కగా ఆ సహోదరి ఉద్యోగానికొచ్చినప్పుడు అడిగిన మాటేంటంటే, "అన్న మీరు చెప్పినట్లుగానే మరి నేను ప్రార్థన చేశాను. ఆశ్చర్యకరంగా దేవుడైతే ఎంత శక్తినిచ్చాడో, ఆశ్చర్యకరంగా దేవుడు మునుపటి వలె నాకు మంచి మెళకువనిచ్చాడు, మంచి బలాన్నిచ్చాడు. లేచి నా పని నేను చేసుకొని ఇగో ఉద్యోగానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు." అంటే మనం ఎప్పుడైనా కూడా మన ఆలోచన చొప్పున మనకున్న జ్ఞానం చొప్పున, మనకున్న పలుకుబడో, లేకుంటే మనకున్న డబ్బును బట్టి, మనకున్న పరిస్థితుల నుంచి బయటపడతాము అన్న ఆలోచన మనము చేసేవారిగా ఉంటే, ఎప్పటికి కూడా మనము దేవుణ్ణి మహిమపరచలేము. ఎప్పటికి కూడా దేవుని ద్వారా మనం కార్యాలను చవి చూడలేము అనే విషయాన్ని మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. ఆ సహోదరైతే ఎంతగానో సంతోషించి, మళ్ళా అంతే విధంగా బాధపడింది కూడా. ఎందుకంటే, ఎప్పటినుంచో దేవుడు కార్యాలు చేస్తాడని నా చిన్నప్పటి నుండి తెలిసి కూడా, ఎందుకు నేను ఆయన పైన ఆధారపడలేకపోతున్నాను? నేను మహా అంటే ఒక 5-8 నిమిషాలు, 10 నిమిషాల ప్రార్థన గూడా చేయలేదన్నా, అయినా కూడా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకవేళ నేను ఇంటికాడ సెలైన్ బాటిల్ పెట్టించుకున్నా, లేదంటే ఆ యొక్క హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా ఒక 2, 3 గంటలు అక్కడ నేను సమయాన్నంతా వృధా చేసుకోవాల్సిన పరిస్థితి కేవలం ఒక 5, 10 నిమిషాల్లోపు ప్రార్థన చేస్తేనే దేవుడు ఎంతగా విడుదలనిచ్చాడు. ఎంతగా ఆ యొక్క పరిస్థితినంతా మార్చేశాడని చెప్పి ఎంత గొప్ప సాక్ష్యం చెప్పగలిగింది. మనం కూడా చిన్న చిన్న విషయాలే కానివ్వండి, పెద్ద విషయాలే కానివ్వండి, ఏదైనా కూడా లోకాన్ని బట్టి, లేకుంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనము ఆలోచన చేసి భయపడే వారిగానో, ఇబ్బంది పడేవారిగానో, ఈ ఇరుకుల నుంచి మనం బయట పడలేము అన్న ఆలోచన చేసేవారుగా ఉంటూ ఉంటాం. కానీ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన మాత్రమే ఆయన మాత్రమే ఈ ఇరుకుల్లో నుంచి, ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడేవాడుగా పడవేసేవాడుగా ఉంటాడని చెప్పి ఆయననే మొరపెట్టుకుంటున్నాడు. వెంటనే నాకు ఉత్తరమిమ్ము, నాకు చెవి ఎగ్గుము. నేను మొరలినప్పుడు నేనెప్పుడైతే నీకు మొరపెట్టుకుంటానో నాకు వెంటనే ఎందుకంటే ఆయన తప్ప వేరే మార్గం, వేరే సోర్స్ లేదని ఒక విషయాన్నయితే మనము గ్రహించుకునే వారంగా ఉండాలి. పొగ ఎగిరిపోయినట్లుగా పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయున్నవి. పొగ గాలిలో ఎంత త్వరగా కలిసిపోతుందో, ఆ యొక్క కీర్తనకారుడి యొక్క జీవిత కాలం కూడా ఆ విధంగానే తరిగిపోతుంది అన్నట్టు మాట్లాడుతూ 4, 5 వచనాల్లో కూడా ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయం వాడిపోయి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోయి ఉన్నాను. నా మూలుగులు శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయున్నవి. కీర్తనకారుడి యొక్క నిరుత్సాహ స్థితి ఏ విధంగా ఉందంటే, ఎండ దెబ్బకు వాడిన గడ్డి. అది ఎలా ఉంటుందో మన అందరికి తెలుసు.
అప్పటి వరకు అప్పటి వరకు అది బాగా పచ్చగా బాగా నిగనిగలాడుతూ ఉన్నా కూడా ఎప్పుడైతే ఆ ఎండ దెబ్బ తగులుతుందో అప్పుడు అది వాడిపోయినట్లుగా, పడిపోయినట్లుగా, క్షీణించిపోయినట్లుగా కనపడుతూ ఉంది. ఈ యొక్క కీర్తనకారుడి పరిస్థితి కూడా ఆయనకున్న ఇబ్బందిని బట్టి మరి వ్యాధిని పట్టో ఏదైనా బట్టి కూడా ఆ విధంగానే బలహీనపడినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క హృదయంలో ఆ యొక్క కీర్తన శ్రమతో, కృంగుదలతో అణగారిపోయినట్లుగా. అంటే ఇక నాకిక ఈ ఇబ్బందుల నుంచి నాకింక వేరే దారేం లేదు. నాకొక చావొకటే మార్గము అనే ఒక విధానానికి ఆయన వచ్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. పాడైపోయిన స్థలములో అడవిలోని గూడబాతు పోలియున్నాడు. పాడైన స్థలములోని పగటి కంటే కంటే పాడైన స్థలములోని పైడి కంటే వలెనున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఒంటరితనాన్ని జీవించేవాడుగా అక్కడ ఎంతమందున్నా ఎవరున్నా కూడా లేదంటే ఎన్ని విధాలుగా ఉన్నా కూడా ఆయన ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నాడనే విషయాన్ని మనము ఈ యొక్క వచనంలో గమనించుకోవచ్చు. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందిస్తున్నారని చెప్పి 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఉదయము, సాయంకాలము ఇలా పగలు, రాత్రి అనే తేడా లేకుండానే ఆ శత్రువులంతా కూడా ఆ కీర్తనకారుని దూషిస్తున్నట్లుగా, హేళన చేస్తున్నట్లుగా, నిందిస్తున్నట్లుగా అక్కడ ఆ శత్రువులు ఏమాత్రం కూడా ఆయన పైన కనికరము లేకుండా నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే మన పక్కింటి వారిలో లేకుంటే మనకేదైనా ఇబ్బంది ఇబ్బంది కనపరిచిన వారిని మనం వారితో మాట్లాడము. వాళ్ళు మనతో మాట్లాడరు కాబట్టి కొన్ని పరిస్థితుల్లో ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల పైన పెట్టి మనల్ని ఉద్దేశించే వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ అక్కడ మన పేరు కానీ, మన ప్రస్తావన లేనట్లుగానే వేరే వాళ్ళ పైన పక్కనున్న సహోదరుల పెట్టి అరే! నువ్వు ఇట్లా జేస్తున్నావు, అట్లా జేస్తున్నావు. కానీ వాళ్ళనే ఇంటెన్షన్ వాళ్ళ ఉద్దేశ్యం అయితే మనల్ని పట్టే మాట్లాడుతుంటారు. కానీ అక్కడైతే వాళ్ళు వేరే వాళ్ళ పేరు పెట్టి లేదంటే అక్కడున్న ఏదైనా వస్తువుని పట్టో, కుక్కని పట్టో, కోడిని పట్టో ఆ విధంగా ఆ మాటలు మనం వింటూ ఉంటాం. అక్కడ మనకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళు మనల్ని పట్టే అంటున్నారు. కాపోతే ఆ కోడి మీద పెట్టి, లేదంటే ఆ కుక్క మీద పెట్టి, లేదంటే ఆ మనిషిని పట్టి అంటున్నారు కానీ, వాళ్ళ అనే ఉద్దేశ్యం మాత్రము మనల్ని పట్టే అని చెప్పి మనకు అర్థమవుతుంటుంది. కానీ ఇక్కడ కీర్తనకారుడుకు ఎదురయ్యే ఆ ఇబ్బంది, శ్రమ ఎలా ఉందంటే ఆయన పేరు పెట్టే. ఆయన పేరు పెట్టి నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపిస్తున్నారు. నా శత్రువులు నన్ను నిర్హేతుకంగా నన్ను నిందిస్తున్నారు అన్న ఇబ్బందిని బట్టి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నలా కనపడుతూ ఉన్నది. 9, 10 వచనాల్లో నీ కోపాగ్ని బట్టియు, నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. ఈ యొక్క వచనము 30వ కీర్తన 20వ వచనంలో, తర్వాత 80వ కీర్తన 5వ వచనంలో కూడా దీని గురించి మాట్లాడినట్లుగా కనపడుతూ ఉంటుంది. దేవుడు ఆయన సన్నిధి నుంచి తనను తోసివేశాడని చెప్పి, అందుకే తనకి ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పి కీర్తనకారుడు భావిస్తూ, ఇగో ఈ విధంగా నా పానీయంతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి, నన్ను పైకి లేపినవాడుగానే, నన్ను పైవాడిగా ఉంచినట్లుగానే ఉంచి, నన్ను తోసివేశావని చెప్పి, లేదంటే లేదంటే నన్ను మరలా డౌన్‌ఫాల్ చేసావనే ఉద్దేశంతో కీర్తనకారుడు ఆయన 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 సన్నిధానంలో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డివలె నేను వాడి ఉన్నానని చెప్పి 11వ వచనంలో మరొక్క మారు మాట్లాడుతున్నాడు. ఇదే కీర్తన భాగం 4, 5 వచనాల్లో ఎండకు వాడిన గడ్డి వలె నా హృదయం ఏ విధంగానైతే పాడైపోయిందో, ఇదిగో నా రోజులు కూడా సూర్యాస్తమ సమయంలో నీడలు సాగిపోతుంటే, అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇది ఆహ్, ఆహ్, ఆ విధంగానే ఆ యొక్క వాడిపోయిన గడ్డి వలె నా పరిస్థితి ఉంది అని చెప్పి మరొక మారు కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు.
అయితే ఈ 11 వచనాల్లో కూడా మానవ స్వభావంతోటి ఆలోచన చేసినట్లుగా, మానవ ఆలోచనతోటి మానవుడు పడుతున్న ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, లేకుంటే అక్కడున్న ఆ పరిస్థితిని బట్టి నన్ను బయట వేసేవాళ్ళు ఉన్నారా? అసలు నేను బయట పడగలుగుతానా? అన్న ఆ యొక్క బాధ, వేదన, ఇబ్బందిని బట్టి ప్రార్థిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటే, ఈ 12వ వచనంను చూస్తే ఆయన యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క నిత్యత్వాన్ని, ఆయన యొక్క స్థిరత్వాన్ని కనపరిచే మాటలు కనపడుతూ ఉంటాయి. అప్పటి వరకు ఒక ట్రాన్స్‌లో ప్రార్థన చేసిన ఆ కీర్తనకారుడు, ఇదిగో ఇక్కడి నుంచి కూడా ఇప్పటి నుంచి చూస్తే దేవుని ఎంతగా స్తుతిస్తున్నాడో, దేవుని బట్టి ఎంతగా ఆనందిస్తున్నాడో, దేవుని బట్టి ఎంతగా సంతోషిస్తున్నాడో మనకు కనపడుతూ ఉంటుంది. 102వ కీర్తన 12వ వచనం నుండి చూస్తే చూడండి. యెహోవా నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నీ నామస్మరణ తరతరములు ఉండును అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకి మానవ స్వభావంలోని ఆ దౌర్బల్యాన్ని, లేదంటే ఆ అస్థిరతని, ఆ యొక్క నిరుత్సాహ స్థితిని బట్టి ప్రార్థించిన కీర్తనకారుడు అప్పటికి ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా ఆ యొక్క దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటేవాడుగా కనపడుతున్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియపరుస్తూ ఒక ఒక నూతనమైన ఆ యొక్క ప్రార్థనని ప్రారంభించినట్లుగా యెహోవా నామస్మరణట తరతరములు ఉండును అని చెప్పి ఆయన కొనియాడుతున్నాడు. నీవు నిత్యము సింహాసనాసీనుడవు. అవును. ఆయన సింహాసనాసీనుడు అని చెప్పి మనందరికీ తెలుసు. కానీ ఇరుకుల్లో, ఏదైనా శ్రమల్లో, ఏదైనా ఇబ్బందుల్లో ఆయన ఆ విధంగానే మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు. 13 వచనం చూస్తే చూడండి. నీవు లేచి సీయోనును కరుణించెదవు. దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. ఇక్కడ చూడండి, కరుణ, దయ అనే మాటలతోటి ఆ యొక్క దేవుణ్ణి, ఆయన ఆయన యొక్క శక్తిని కనపరుస్తున్నట్లుగా. యెహోవా శక్తివంతమైన కార్యాల్లో నీతి, దయ, కరుణ, కనికరము అనే గుణాలు మనందరికి తెలుసు. ఆ విధంగానే ఈయన ఆ మాటలే ఎత్తిపట్టి కీర్తనకారుడు, అయ్యా నీవు కరుణించువాడువు. అయ్యా నీవు దయ చూపువాడువు. ఇదిగో ఆ కాలం ఇప్పుడు వచ్చి ఉన్నది నాయనా. నీవు లేచి ఏ విధంగానైతే సీయోనును కరుణిస్తున్నావో, దాని మీద ఏ విధంగానైతే నీవు దయ చూపిస్తున్నావో, ఇదిగో నాయనా మరి నా పట్ల కూడా, నన్ను బట్టి కూడా, నా పరిస్థితిని బట్టి కూడా నీవు ఆ విధమైన కనికరాన్ని, ఆ విధమైన కరుణని, ఆ విధమైన దయని చూపించయ్యా అని చెప్పినట్లుగా నేనైతే అర్థం చేసుకున్నాను. తర్వాత 14వ వచనంలో చూస్తే, దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. ఇష్టపడతారట. అక్కడ మొత్తము ఆ సమాజంలో ఉన్న అదంతా కూడా 79వ కీర్తనలో, 89, 90 కీర్తనలో కూడా దీన్ని బట్టి మాట్లాడుతుంటారు. అయితే ఆ యెరూషలేము వారికి ఎంత ఇష్టమంటే, వారున్న ప్రాంతము, అక్కడ మొత్తము అది అక్కడున్న పరిస్థితంతా మారిపోయినా కూడా, అది ఒక రాళ్ళ కుప్పగా మారిన, ఒక మట్టి దిబ్బగా, ఒక మట్టి నేలమట్టమైనా కూడా, దాన్ని బట్టి కూడా వాళ్ళు సంతోషిస్తారట. అంతగా, అంతగా వాళ్ళు దాన్ని ఇష్టపడుతున్నట్లుగా, ఆ పట్టణాన్ని కానీ, ఆ ప్రాంతాన్ని కానీ వాళ్ళు అంతగా ఎ ఎ ఎ ఎట్లా దాని రాళ్ళు ఎ నీవు నీ సేవకులకు ప్రియములు, వారు దాని మంటిని కనికరించుదురు. రాళ్ళు, ఆ యొక్క మట్టి ఏదున్నా కూడా దాన్ని ప్రియముగానే, ఇష్టంగానే ఎంచారట. బబులోను దాడి తరువాత సైతము ఇజ్రాయేలు దృష్టిలో సీయోను ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గిపోలేదు. ఆ విషయం మనందరికీ యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. అదంతా కూడా నాశనమైపోయినా కూడా ఆహ్, 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 ఆ ప్రాంతాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఆ ప్రాంతాన్ని బట్టి అయిష్టంగా ఉండడమో లేదు. అక్కడున్న రాళ్ళని బట్టి వాళ్ళు సంతోషించినట్లుగా, అక్కడున్న ఆ యొక్క మంటిని బట్టి కూడా వాళ్ళు ఇష్టపడినట్లుగా కనపడుతుంది. ఇక్కడ కూడా ఆ యొక్క కీర్తనకారుడు అదే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. దేవుని ప్రత్యక్షత ప్రపంచంలో ఎంతగా, ఎంతగా ప్రభావం చూపుతుందనంటే, అన్యజనులందరూ కూడా
అన్యజనులే కాదు, ఆ యొక్క ఆ యొక్క రాజులు, ఆ నాయకులు సైతము కూడా, ఎవ్వరైనా కూడా ఆయన నామాన్ని బట్టి, ఆయన మహిమను బట్టి భయపడేవారుగా ఉంటారని చెప్పి, భయపడేవారుగా ఆయనని తెలుసుకుంటారనే ఒక మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆయనకు భయపడతారట, ఆయన్ని ఆరాధిస్తారట అని చెప్పి ఈ యొక్క 15వ వచనంలో కీర్తనకారుడు నొక్కి చెప్తున్నాడు. అప్పుడు అన్యజనులు యెహోవా నామముకును, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఓకే. ప్రభువానికి అయితే నేనొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అందరిని ఉద్దేశించి కాదు కానీ, ఇప్పుడున్న పరిస్థితులలో ఒకవేళ నిజంగా కూడా అన్యులు దేవుని మాటకు లోబడాల్సిన పరిస్థితి వచ్చుంది. లేదంటే వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన మనం ఆరాధించే దేవునికి భయపడే పరిస్థితులుంటాయి కానీ, మరి ఆయన్ని ఎరిగిన వారు, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఈ మాటకైతే పూర్తిగా విరుద్ధంగా జీవిస్తున్నారు అనే అనే ఆ విషయాన్నైతే నేను గుర్తు చేస్తున్నాను. చాలా మంది కూడా మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు. మనం వెంబడించే దేవుడు ఎంత ఔన్నత్యము, ఎంత నీతిమంతుడు, ఎంతటి న్యాయవంతుడో తెలుసు. అయినా కూడా మనం ఎంత నిర్లక్ష్యంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామో, ఎంత లెక్కలేనితనంతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామో, ఆయనకివ్వాల్సిన ప్రయారిటీ, ఆయనకివ్వాల్సిన ఆ యొక్క డిగ్నిటీ కానీ, ఏదున్నా కూడా, గౌరవం కానీ, ఏదైనా కూడా ఆయనకి ఇవ్వలేకపోతున్నామేమో అది తెలుసు. ఏ ఆజ్ఞను బట్టి, ఏ కట్టడను బట్టి, ఏ విధిని బట్టి మనము ఆయన్ని మహిమపరచాలో, ఏ క్రియను బట్టి ఆయనకు మహిమ తేవాలో, ఏ మాటను బట్టి ఆయనకు గ ఘనత తేవాలో అయన్నీ తెలిసి కూడా, ఇదిగో ఇలాంటి భయము మన ఆత్మీయ జీవితంలో కనపరచని ఆత్మీయతని కొనసాగిస్తున్నామేమో, అలాంటి విశ్వాసులుగా చెలామణి అవుతున్నామేమో. అన్యజనులు యెహోవా నామానికి, భూరాజులందరూ కూడా ఆయనకు భయపడే స్థాయిని దేవుడు ఆశిస్తుంటే, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన మనము ఆ భయానికి దూరమైపోయామేమో. ఆ భయాన్ని మనలో లేకుండానే ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నామేమో అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ. దరిద్రుల ప్రార్థన వినే దేవుడు, దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడు మన దేవుడు. కానీ ఈ దినాన మనం ఏం చేస్తున్నాము? ఈ దినాన మనకున్న ఈ లోకానుసారమైన విషయాలను బట్టి మనం అతిశయిస్తున్నాను తప్ప, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన్ని బట్టి అతిశయించలేని వారిగా, మన ప్రార్థన వైపు ఆయన తిరగాలి కానీ, మనమైతే మన హృదయాలను ఆయన వైపు తిప్పలేని వారుగా ఉంటున్నాం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవుడట ఆయన. యెరూషలేము ఏ విషయాన్ని బట్టి చూసినా కూడా, మన ప్రార్థనలు మనము చేసినప్పుడు మన యొక్క పరిస్థితి, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇలా దిక్కులేని వారిగానే ఉంది. మరి ఆయన్ని ఎప్పుడైతే రక్షకునిగా అంగీకరించుకున్నామో, అప్పుడు ఆయనే మనకు దిక్కుగా ఉన్నవాడుగా కనపడుతూ ఉన్నాడు. మరి ప్రతి విషయంలో కూడా ఆయన్ని బట్టి మనము ఆయన పైన ఆధారపడే వారుగా ఉంటున్నామా? యెహోవాను సేవించుటకై జనములను, రాజ్యములను కూర్చబడినప్పుడు ఎంత గొప్పగా ఇక కీర్తనకారుడు ఆయన విశ్వాస్యతను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తున్నట్లుగా కనపడుతోంది. 19వ వచనంలో, మనుషులు సీయోనులో యెహోవా నామ ఘనతకు, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లును. దేవుడు తన యొక్క విశ్వాస్యతను బట్టి, బబులోను నుండి శేషించిన జనాన్ని బట్టి ఆ స్వదేశానికి తీసుకురావడము ఆయన నామ ఘనతకు నిరూపణగా ఉంటుంది. ప్రాచీన పశ్చిమాసియాలో అప్పుడు మనం చూస్తేది అక్కడ సియోను గురించి కానీ, యెరూషలేము గురించి కానీ నొక్కి చెప్పడము, ఆ దేవుని నామములో వారికున్న సంబంధాన్ని చూపిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. అక్కడ సియోను, ఆ యొక్క యెరూషలేము కూడా ఆ యొక్క దేవుని యొక్క నామ ఘనతని ప్రకటిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. చెరసాలలో ఉన్న వారి మూల్గులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచినని, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు ఈ యొక్క వచనాలు చూస్తూ ఉంటే, ఆ యొక్క చావునకు విధింపబడిన వారు చెరసాలలో ఎవరుంటారు?
చెవరసాలలో ఎవరుంటారు? దాదాపు ఆ చావడానికి సిద్ధపడిన వారే. అలాంటి వారి యొక్క మూలుగులను కూడా విని, ఆ యొక్క చావు నుంచి, ఆ యొక్క బంధకాల నుంచి, ఆ యొక్క ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు ఈ కొద్దిపాటి ఇబ్బందుల నుంచి మనల్ని విడిపించలేడా? ఈ కొద్దిపాటి శ్రమల నుంచి మనల్ని బయటపడేయలేడా? ఆ నిరీక్షణతో మనం ఉండగలుగుతున్నామా? ఆయన యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామా కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన దృష్టి ఎప్పటికి కూడా మనపైనే. మనపైనే ఎలా అంట? ఆకాశము నుండి, ఆకాశము నుండి ఆ పరిశుద్ధాలయము నుండి వంగి చూస్తున్నాడట. ఆకాశం నుండి భూమి వైపు ఎవరి గురించి చూస్తాడు? ఆయన సృజించిన సృష్టి అంతటి గురించి కాదు. ఆయన స్వారూప్యంలో ఏర్పాటు చేసుకున్న, ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని పెట్టి పరిశుద్ధపరుచుకున్న నిన్ను, నన్ను మనందరిని పట్టి చూస్తున్నాడు. మనందరిని పట్టి ఆయన తొంగి చూస్తున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ కనుదృష్టి ఆ భూమిని చూసినప్పుడు ఆ చెరలోనున్న వాళ్ళ మూల్గులు విని తన ప్రజల దుస్థితిని చూచి వారిని విడిపించాడని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో ఈ కీర్తన ఆ కీర్తనకారుడు కూడా ఆ మాటను జ్ఞాపకం ఇశ్రాయేలు మూల్గులు విన్నట్లుగా నిర్గమకాండంలో ఉంటుంది. నిర్గమకాండం 2:24లో ఇశ్రాయేలు మూల్గులు విని వారిని ఏ విధంగానైతే బయటపడేయాలని చెప్పి ఆలోచన చేసి వారికి ఒక నాయకుడిని నిలబెట్టాడో, ఇదిగో దేవుడు మన యొక్క మూల్గులు విని కూడా మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఆశపడుతున్నాడు, ఆరాటపడుతున్నాడు. అయితే మనమే మరి అంటే ప్రతిసారి ఆ మాట చెప్పడం కాదు కానీ, ఎక్కువగా మనకున్న ఇబ్బందిని బట్టి లోకం వైపు చూసేవారుగా, మనకున్న పరిచయాల వైపు చూసేవారుగా, మనకున్న అధికారుల వైపు పట్టో అలా చూసేవారుగా ఉంటూ ఉంటాం. అన్యుడు అన్యుడు కూడా ఆ విధంగానే ఎక్కడ బాగు చేస్తారంటే అక్కడికి వెళ్తుంటారు. ఎక్కడ ఏదో ఒక విధమైన అంటే వారికున్న పరిస్థితిని బట్టి అప్పటి వరకు వారికున్న వారు చేస్తున్న భక్తిని బట్టి మేము బయటపడతామన్న ఆలోచన కాకుండా, వీళ్ళు ఎవరో ఒకరు సలహాలు చెప్తూ ఉంటే, ఇదిగో నీవు అక్కడికెళ్తే నువ్వు బాగుంటావు. నువ్వు ఇక్కడికెళ్తే నువ్వు బాగుంటావు. నువ్వు అక్కడికి ఏదో ఆ తాయెత్తు కట్టించుకొని, ఇది కట్టించుకొనో చాలామంది ఆ విధమైన పరుగులు పెడుతూ ఉంటే, ఇది మన క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనం కూడా, ఇదిగో నీవు మాట్లాడితే వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు పలికితే ఆయన నీకు సమాధానం ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని నువ్వు మోకరించి గోజాడగలిగితే నిన్ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ దేవుణ్ణి విడిచి, లోకంలో ఉన్న ఆ మనుషుల వైపు, మిగతా ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క అవకాశాల వైపు పరిగెత్తేవారుగా ఉంటున్నామేమో. కాబట్టి పరిశీలన చేసుకొని, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకంటే ఇక్కడ 17వ వచనంలో మాట్లాడుతున్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నేను వింటానని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ప్రార్థన వైపు తిరగడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే కూడా, మనం ఎందుకు ఆయన పైన ఇంకా ఆధారపడలేని వారిగా ఉంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగచేసెను. నా దినములు కొద్దిపరచెను అని చెప్పి 23వ వచనంలో మాట్లాడుతున్నాడు. కీర్తనాకారుడు దేవుని సృష్టికర్తగా, పోషణకర్తగా ఒప్పుకుంటూ, నా దినముల మధ్య నన్ను కొనిపోకయ్యా అంటే అకాల మరణం కానీ, ఏదైనా సడెన్‌గా ఆ డెత్ అనేది నాకు కాకుండా మానవుని యొక్క ఏ విధంగా అయితే ఉంటుందో, నన్ను ఏ విధంగా ఎప్పుడైతే నీవు నా దినములు ఏ విధంగా అయితే ఏర్పాటు చేశావో, ఆ విధంగానే కొనసాగిము. ఆ విధంగానే నన్ను జీవింపు చేయని చెప్పి మాట్లాడుతున్నాడు. నేనిలాగు మనవి చేసితిని. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములు ఉండును అని చెప్పి. చివరిగా ఈ 4 వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. యెహోవా విశ్వాన్నంతా కూడా సృజించాడు. అది మనందరికీ తెలుసు. సృష్టికర్తగా ఆయనకు విశ్వం మీద ఉన్న సర్వాధికారము ఎలాంటిదో మనకు తెలుసు. ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క సృష్టినంతటిని కూడా పాలించేవాడు, ఏలేవాడు ఎవరైనా ఉన్నారు అనంటే అది మన సృష్టికర్త అయిన దేవుడొక్కడే. అయితే అది ఎన్నటికి కూడా నశించదు.
అది అయితే 26వ వచనంలో అవి నశించును కానీ ఏవి నశించును? మిగతా ఆయన ఏది ఆహ్, ఒకవేళ ఆ సృష్టి కానీ ఏదేమైనా పోయినా కూడా ఆయన మాత్రం నిలిచి ఉండే దేవుడు. అయన్నీ వస్త్రముల వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు అని చెప్పి, నీ సేవకుల కుమారులు నిలిచి ఉందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అని చెప్పి మాట్లాడుతున్నారు. దేవుడు ఎన్నటికీ మార్పు లేకుండా ఏకరీతిగా ఉండే దేవుడు అని చెప్పి మనకు తెలుసు. ఎన్నో మార్లుగా నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు అని చెప్పి మన పెదవులతో మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ నిజంగా కూడా హృదయ అంతరంగాల్లో మార్పు లేని దేవుడు నా దేవుడు, ఆ పరిస్థితిని మార్చగల దేవుడు నా దేవుడు అన్న నిరీక్షణతో మనము జీవించగలుగుతామా కూడా పరిశీలన చేసుకోవాలి. సహోదరులు సహోదరులను బలపరచడానికి మన ప్రార్థన, మన పెదవుల ద్వారా అనేక గొప్ప మాటలు మాట్లాడగలుగుతాము. గొప్పగా ప్రార్థించగలుగుతాము కావచ్చు. కానీ నిజంగా మన పరిస్థితి వరకొచ్చేటప్పటికి, మనము నిరీక్షణకొచ్చేటప్పటికి, మనము ఆ యొక్క సమాధానం పొందుకునేంత వరకు మనం అలాంటి నిరీక్షణతో మనము ఆయన సమాధానం కోసము, ఆయన చేయబోయే ఆ యొక్క పరాక్రమ కార్యం కోసము మనము వెయిట్ చేయగలుగుతామా? ఎదురు చూడగలుగుతామా? లేదంటే లోకం వైపు మనము మన యొక్క ఆలోచనలు తిప్పేవారుగా ఉంటామో కూడా పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికి కూడా మార్పు లేని దేవుడు, మారని దేవుడుగా ఉండి, ఆయన నిన్ను నన్ను సృజించుకున్నదే, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నదే ఆయన యొక్క కార్యములను ప్రకటించడానికి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకవేళ మనకి ఏదైనా శ్రమొచ్చినా, ఏదైనా అవమానమొచ్చినా, ఏదైనా నిందొచ్చినా కూడా ఆయనంటాడు, మేలు చేసి, మేలు చేసి శ్రమ పడుటే బహు మంచిది అని చెప్పి మాట్లాడతాడు మొదటి పేతురు పత్రికలో. మరి మనం ఈ దినాన ఆ మేలు చేసి శ్రమ పొందడానికి, ఆ మేలు చేసి ఆ పొందిన శ్రమల ద్వారా ఆయన్ని మహిమపరచడానికి మనము సిద్ధంగా ఉన్నామా అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నారంటే, ప్రతిరోజు కూడా ఆయన వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క రికార్డింగ్స్ కొద్దిమంది సహోదరులకు వినిపించినప్పుడు అన్నా నిన్ననే ఈ యొక్క డిస్కషన్ వచ్చింది. ఆ యొక్క బందోబస్తులో ఉన్నప్పుడు కొన్ని మాటలు చూస్తూ మరి ఈ రోజుకి సిద్ధపడుతున్నప్పుడు ఆ నిమజ్జన ప్రాంతంలో ఉండే ఒక సహోదరుడు కూడా ఈ యొక్క వర్డ్ ఆఫ్ లార్డ్ గురించి చెప్పినప్పుడు, "అన్న మాకు ఇన్ని రోజులు ఈ విషయం మాకు తెలీదు. ఇంత ఇంత ఒక 2, 3 యొక్క యూట్యూబ్‌లో ఆ మెసేజ్‌లు అంటే మొత్తం కూడా కాదు. ఒక 5, 10 మినిట్స్ విన్నప్పుడే వాళ్ళ ఆత్మీయంగా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందన్న ఒక ఆలోచనలో దేవుడు వారిని నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే ప్రతిరోజు ఆయన మాటలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఎందుకు ఎందుకు మనము మరి ఆ అవకాశాన్ని మనము అందిపుచ్చుకోలేని వారుగా, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేని వారుగా ఉంటున్నాము. అంటే నేను వేరే వేరే ఉద్దేశ్యం బట్టి కాదు కానీ, ఒకప్పుడు మన ఈ సహవాసంలో ఈ యొక్క ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో దాదాపు 70, 80 మంది వరకు వచ్చిన వారుగా ఉన్నారు. మరి ఎక్కడ కూడా వారికి మరి ఎవరం కూడా ఏ మాటను బట్టి గాని, ఏదైనా దీన్ని బట్టి గాని వారిని ఇబ్బంది పరిచినట్లుగాను, వారిని ఆటంకపరిచినట్లుగాను, ఏదైనా అది చేసినట్లుగా లేదు. అయినా కూడా మరి ఎందుకు ఇంత గొప్ప అవకాశాన్ని వారు చేజార్చుకుంటున్నారో, ఎందుకు ఇంత గొప్ప ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్‌ని మరి వారు కాదనుకొని, ఆ సొంత పనుల పైన మరి ఈ ఉదయము 6-8 గంటల వరకు ప్రతిరోజు మనకు 2 వర్తమానాలు దేవుడు ఆయన మాటలతోటి మనల్ని బలపరచాలని ఆశపడుతున్నా కూడా, మరి ఎందుకు వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారో. సరే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు కానీ, మరి ఆయనిచ్చిన అవకాశాన్ని మనం ఎందుకు అవకాశం ఉండి కూడా చేజార్చుకుంటున్నామో కూడా మనం పరిశీలన చేసుకొని, మరి నా మట్టుకైతే ఆహ్, కొత్ కొత్త వారికి మరి ఈ యొక్క దీన్ని ఎంతగా నేను వాళ్ళకి పరిచయం చేసినప్పుడు కూడా వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది. ఎన్నో చూస్తున్నాంలే. ఈ ఆన్‌లైన్‌లో ఎన్నో ఉంటున్నాయి. యూట్యూబ్‌లో కూడా ఎన్నో వర్తమానాలొస్తున్నాయని చెప్పి దాన్ని కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు కానీ, మరి ఇక్కడైతే మనకైతే ఒక చక్కటి ఒక డిఫరెంట్ ప్యాటర్న్స్ తోటి ఒక్కొక్క
దైవజనులు ఒక్కో విధమైన అంశాన్ని మనకు బోధిస్తూ ఎంతో చక్కగా ఒకవేళ మనం మందిరాలకు వెళ్ళినా కూడా అంటే అక్కడ కూడా మరి మీ ఆ యొక్క ఆ మందిర సేవకుని బట్టి ఆత్మీయ ఫలము, ఆత్మీయ ఆహారం మీకు దొరకవచ్చు. కానీ ఇక్కడైతే ఒక్కో విధమైన ఆహారాన్ని మనము ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి నా సహోదరులకు తెలియపరిచే విషయం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా ఆ దేవుని పైన ఆధారపడేవారుగా, మరి ఈ దినాన దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఈ దినాన నన్ను ఏ విధంగా సరిచేయాలనుకుంటున్నాడో, ఈ దినాన ఏ విధంగా నన్ను వాడుకోవాలనుకుంటున్నాడో అనే విషయంతోటే నేను ప్రతిరోజు కూడా ఆయన సన్నిధానానికి ఆహ్, వస్తూ ఉంటాను. మరి మనందరం కూడా అదే విధమైన నిరీక్షణతోటి, అదే విధమైన మరి ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగింది, ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంది అంటే కూడా ఎంత చక్కగా మరి మన సొంత ఇంటి మనుషుల కోసం మనం ఎంతగా తాపత్రయపడతామో, మన అమ్మకో, నాన్నకో లేదంటే మన బిడ్డలకో ఏ విధంగానైతే ఉపవాసం ఉండి, ఏ విధంగానైతే ఆ యొక్క ప్రార్థనలో ఆయన పాదాలు పట్టుకొని గోచరిస్తూ సమాధానం వచ్చేదాకా మనము ఆ భారం కలిగి ప్రార్థిస్తూ ఉంటాము. మరి యొక్క వర్డ్ ఆఫ్ లార్డ్ పరిచర్యలో కూడా ప్రతి ఒక్క సహోదరులు కూడా అంతటి భారాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఏక మనసును, ఏక హృదయాన్ని, ఏక భారాన్ని ఇచ్చి మనందరినీ బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవాలయానికి వందనాలు తెలియజేస్తూ మరి మనము ఈ యొక్క కీర్తన ద్వారా నేర్చుకున్న విషయం ఏంటంటే, శ్రమ దినాలు అందరికీ వస్తాయి. ప్రతి పరిస్థితుల్లో కూడా మనల్ని చుట్టుముట్టిన శ్రమలను బట్టి మనము ఇంకా ఎక్కువగా మనం దేవుని దగ్గరికి వస్తే, దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తే, ఆ ప్రార్థనలన్నిటిని కూడా ఆలకించి, ఆ శ్రమలన్నిటి నుంచి కూడా దేవుడు విజయాన్నిచ్చే దేవుడనే విషయాన్ని మనము మర్చిపోవద్దు ప్రియులారా. ఆ శ్రమల్ని విజయాలుగా ఎలా మార్చాలో ఆయనకు తెలుసు. ఆ శ్రమల్ని ఏ విధంగా విజయాలుగా మార్చి మనల్ని ఆ ఇబ్బందుల నుంచి విడిపించాలో ఆయనకు తెలుసు. మనం కోరిన విధంగా ఒకవేళ మనం అనుకుంటాం కావచ్చు. నాకు ఈ విధంగా ఈ శ్రమ నుంచి ఈ విధంగా విడుదల పొందుకోవాలి. ఈ శ్రమ నుంచి నేను ఈ విధంగా బయటపడాలని చెప్పి మనం ఆలోచన చేస్తుంటాం. కానీ ఒకవేళ ఆ విధంగా జరగకపోవచ్చు. ఆ విధంగా జరగకపోయినా కూడా ఆయన మాత్రం మేలు చేసే దేవుడు కాబట్టి ఏ విధంగా బయటపడితే ఏ విధంగా ఆయనకు మహిమొస్తుందో ఆ విధంగా ఆయన జరిగిస్తాడు. ఆ నిరీక్షణతో మనముండాలి. అంతేకాని నేను ఈ ఇబ్బంది నుంచి, నేను ఈ అప్పుల బంధకాల నుంచి నేను ఈ విధంగా బయటపడాలని మనకు మనంగా కాదు. ఆయన ఏ విధంగా బయటేయాలనుకుంటాడో, ఆయన ఏ విధంగా ఆ యొక్క బంధకాల నుంచి విడిపించాలనుకుంటున్నాడో, ఏ విధంగా ఆ యొక్క మరణ ఛాయల నుంచి మనల్ని తప్పించాలనుకుంటున్నాడో, ఆ నిరీక్షణతో, ఆ యొక్క సమాధానంతో, ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క కార్యం గురించి మనము ఎదురు చూసేవారుగా ఉండాలి. అటు కృప, ధన్యత దేవుడు మనందరికి దయచేయాలని కోరుకుంటూ, మరొకమారు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి పెద్దలందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సార్ థాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రియమైన